కనిపించే ఈ అమ్మాయి పేరు వెన్నెల, ఈ అబ్బాయి పేరు సత్యం. ఇద్దరు మధ్యలో బడి మానేశారు. వీళ్ళిద్దరూ 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలని తన ప్రియురాలి వెన్నెలకు చాలాసార్లు ఫోన్ చేసి చెప్తాడు. కానీ వెన్నెల వాయిదా వేసుకుంటూ వస్తుంది. ఈసారి వెళ్ళిపోదామని వెన్నెలకు సత్యం ఫోన్ చేస్తున్నాడు. మరి ఈసారి వెన్నెల ఏమంటుందో చూద్దాం. హలో హలో, నువ్వెక్కడున్నావు? మా పత్తి చేనులున్నా. నేను మా ఇంట్లోగా చిక్కుడు చెట్టు దగ్గరన్నా. చెప్పేది మంచికేను. చెప్పు, వింటాను. ఇవాళ మాపటీలు మనం వెళ్ళిపోదాం. ఇయ్యాలా మా పటీల? ఆ, 2 రోజులు ఆగిపోదాం. ఎందుకు? నేను బట్టలు విండుకోలేదు. బట్టలు విండుకోపోతే ఏమవుతుంది? సంచులు వేసుకొని రా, ఎక్కడన్నా విండుకుందాం సబ్బు కొనుక్కొని. వద్దు, 2 రోజులు ఆగిపోదాం. ఇగో ఫోన్లో మాట్లాడుకుండద్దు కానీ నువ్వు మన సమ్మక్క సారక్క గదల కాడికి రా. మనం ఎప్పుడు మాట్లాడుకునే కాడికి అక్కడ మాట్లాడుకుందాం. నేను అక్కడనే ఉంటా. సరే. ఇది ఎప్పుడు పోదామన్నా? పోదామంటది మళ్ళీ వాయిదెత్తది. ఇవాళ వెళ్ళిపోదామంటే మళ్ళీ 2 రోజులు ఆగుంటుంది. ఇది నాకు అర్థం కాదు. నన్నట్టుగా పరిశాన్ చేస్తుంది. ఏంది నన్ను రమ్మని ఏం మాట్లాడకుండా సప్పుడేకున్నావు? కోపం వచ్చిందా? 2 రోజులు అయినాక పోదామంటే నవ్వొచ్చింది. నేను టెన్షన్ పడతా అంటే నీకు నవ్వొత్తందా? టెన్షన్ ఎందుకు? ఎప్పుడు ఫోన్ చేసి పోదామే అంటే ఏదో ఓటు చెప్పి వాయిదెత్తావు. టెన్షన్ కాకపోతే సంబరం ఉంటుందా అని నాకు. ఇవాళ పోదామంటేనేమో బట్టలు వినుకోలేదు, 2 రోజులు అయినాక పోదామని పడుతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు పోదాం అనుకున్నామే? 70 సార్లు. 70 సార్లు. 70 సార్లు పోదాం అనుకుంటేవి. పోదామన్నప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి ఆపబడుతుంది. నన్ను అట్టిగా పరిశాన్ చేయబడుతుంది కదే రాములా. నిన్ను పరిశాన్ చేసుడు కాదు, మనం వెళ్ళిపోతే ఎట్లా బతుకుతాం? నా దగ్గర పైసలున్నాయి కదా, మనం వెళ్ళిపోతామనే 3000 జమ చేసిన. 3000తోనే బ్రతుకుతామా? బతుకుతామే 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 రాములా. ఆ పైసలు వచ్చినాక నేను అటుకనే ఉంటానానే? ఏదన్నా పని చేయనా? వెళ్ళిపోయినాక ఎట్లైనా బతుకుతాం. నీకు నా గురించి అర్థమైతలేదే రాములా, నా గురించి అర్థమైతలేదు నీకు. సరే, నేను మా వాళ్ళకి చెప్పి బట్టలు పట్టుకొని వస్తా. ఏంది? మీ ఇంటికి పోయి మీ వాళ్ళకి చెప్పి బట్టలు పట్టుకొని వస్తావా? నువ్వు మంచిగున్నవే. వాళ్ళని లేచిపోయేటోళ్ళు చెప్పిపోతారానే? అది మీ వాళ్ళకి వెళ్తే మీ వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్లో నుంచి పొట్టుదాన్ని ఇస్తారు, నిన్ను ఇంట్లో ఇస్తా అంటారు. ఎంత బిత్తిదా దొరికినా రాములా. తెలివి తక్కువ దాని ఉన్నావు కానీ నువ్వు. మనం లేచిపోయినామని ఎట్లా తెలుస్తుంది? గదా అవుతాదే. ఊళ్ళో అల్లు గుసగుసలు పెట్టుకోరానే? అది ఎట్లయినా వెళ్తుంది. మనం పోయింది ఎట్లా వెళ్తుందని ఆలోచిస్తాను. ఎంత తెలివి తక్కువ దాని ఉన్నాయి నువ్వు. నీతో కష్టమే రాములా, కష్టమే. ఒక్క మా అన్నకు చెప్పాను. ఏందే? మీ అన్నకు చెప్పేస్తావా? వానికి వెళ్తే నన్ను ఉంచుతారానే? నా మెడసింపులు ఇరిచి బొంద పెడతాడు. ఇవన్నీ కాదే. అసలు నువ్వు నాతో నత్తావా రావా? నేనంటే ఇష్టం ఉన్నదా లేదా? గా ఒక్క ముచ్చడి చెప్పు, గా ఒక్క ముచ్చడి చెప్పే రాములా, గా ఒక్క ముచ్చడి చెప్పు కంతే. మా అన్నకు కాదు, మా అవ్వకు మా నాయనకు చెప్పొస్తా. ఏందే? మళ్ళీ ఇదోటి పెట్టినావానే? మీ అవ్వకు చెప్పు, మీ నాయనకు చెప్పు, మీ అన్నకు చెప్పు, ఊళ్ళందరికి చెప్పే. ఇగో డప్పు తీసుకురమ్మని మాపటికి సాటింపు చేయి. ఎక్కడి బిత్తిరి దాని దొరికినవే రాములా. అట్టిగా 2 ఏళ్ళ వస్తుంది నీ వెనకబడి తిరగబడుతుంది. అప్పుడు మా నాయన వాళ్ళు లగ్గం చేసుకోమంటే ఇప్పుడు లగ్గవద్దామని నీ వెనక తిరిగిన.
అప్పులు లగ్గం చేసుకున్నా ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తండ్రిని అవుతున్నా అట్టిగా లైఫ్ ఖరాబ్ చేసుకున్నానే లైఫ్ ఖరాబ్ చేసుకున్నా ఛీ నీ పో ఇక నీకు నాకు కుదరదే ఎందుకంటే నీకు నా మీద నమ్మకం లేదే నా మీద నమ్మకం లేదు సరే నేను కూడా మా అబ్బాయి చూసిన దాన్ని చూసుకుంటా పో అట్టిగా బిత్తిదాన్ని ఇంకా తిరిగి 2 ఏళ్ళ లైఫ్ ఖరాబ్ చేసుకున్నా ఇక మా వాళ్ళు పొలం చూసిరట జల్లి పోయి ఆ పొలం చేసుకొని 2 ఏళ్ళ కూలి తిత్తిగా 2 ఏళ్ళ కూలి తిత్తిగా నీ